మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా. ఇది నుండి ఏర్పడితే లేఖన భాగం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయడము. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదం చదువుదేవా ప్రభా. తండ్రి, ఇంతవరకు తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాము ప్రభా. తండ్రి, మాకు అనేక సమస్యలు మాకు వస్తున్నప్పటికీ కూడా నాయన తండ్రి వాటి నుండి మమ్మల్ని విడిపించిన ఆయన ప్రభా. మరి మాకు మనశ్శాంతి మాకు అనుగ్రహించినందుకు మీరు వేలాది వందనం నాయన తండ్రి. ఇగో ప్రభా నాయన, మేము వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి నాయన ప్రభా. తండ్రి, ప్రతి ఒక్కరికి తండ్రి వినగల గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని ప్రభా నేసే రోజు మరి వినమ్మగా పెడుకుంటున్నాము తండ్రి. ఆమె ఒకసారి చదువుతున్నాను. ప్రకటన 3వ అధ్యాయం 20వ వచనం. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయడము. హృదయం అనే తలుపు వద్ద నిల్చుండి ఆయన తడుచున్నాడండి. హృదయం అనే తలుపు వద్ద నిల్చుండి ఆయన ఈ హృదయం అనే ద్వారం వద్ద ఈ తలుపు వద్ద నిల్చుండి ఆయన పిలుస్తున్నాడు మనల్ని. లోనికి ఆహ్వానించాలని ప్రభు చెప్తున్నాడు మనల్ని. లోనికి ఆహ్వానించండి, మీ హృదయంలోనికి ఆహ్వానించండి అని ఆయన తెలియజేస్తున్నాడు. మరి అయితే మనలో చెడు అంటే సాతాను, ఇంకా చెప్పాలంటే అపవాది. మనలో ఈ సాతాను ప్రవేశించాలన్నా దేవుడు ప్రవేశించాలన్నా ఎవరి అనుమతి కావాలి? మన యొక్క అనుమతే కావాలి. సాతాను ప్రవేశించాలన్నా దేవుడు ప్రవేశించాలన్నా మన యొక్క అనుమతే కావాలి కదా. మన అనుమతి లేకుండా ఎవరు కూడా ప్రవేశించలేరు. కనుక సాధ్యం కూడా కాదు. మరి దేవుడు మనుషులకు ఏమి ఇచ్చాడు? ఫ్రీడమ్ ఇచ్చేశాడు, స్వేచ్ఛ ఇచ్చాడు. మనుషులకు స్వేచ్ఛనిచ్చాడు. ఏంటది? చెడు మార్గమా మంచి మార్గమా? చెడు మార్గం ఎన్నుకుంటావా మంచి మార్గం ఎన్నుకుంటావా? అది మనకే వదిలేశాడు ఆయన మనకే వదిలేశాడు. ఏ మార్గం నువ్వు ఎన్నుకుంటావు అన్నది ఆయన మనకే వదిలిపెట్టాడు. అది మన ఎంపిక. మనిషి కేవలం తన ఇష్టాలతో ఈ లోకంలో జీవిస్తున్నాడు, తన ఇష్టాలతో జీవిస్తున్నాడు. దేవుని యందు భయము అనేది లేకుండా ఆయన వారు జీవించే వారిగా ఈ మనుషులు ఉన్నారు. మరి శరీర సుఖాలకు అలవాటు పడిపోయి, భోగేచ్ఛలకు అలవాటు పడిపోయి, మరి లోక సంపదలకు అలవాటు పడిపోయి, మరి మనిషి ఇవన్నిటికీ ఆకర్షించబడుతున్నాడు. మనిషి ఈ లోక సంపదలకు ఆకర్షించబడుతున్నాడు. అంతేగాని దేవుణ్ణి మర్చిపోయారు. కాబట్టి మనము సాతానుకు లొంగినంతగా దేవునికి లొంగుతామా? లొంగం కదా. సాతానికి లొంగినంతగా మనం దేవునికి లొంగలేం. అయితే పాపభరితమైన మానవుడు నశించిపోక తప్పదు. మనం ఎప్పటికైనా నశించిపోవాల్సిన వాళ్ళమే. మనం నశించిపోవాల్సిన వాళ్ళమే. మనం ఎంతకాలం బ్రతకనివ్వండి. 100 సంవత్సరాలు కావచ్చు. మరి కీర్తన గ్రంథంలో మనం చూస్తాం కదా. మరి మనిషి ఆయుష్ ఎంత? 70 సంవత్సరములు. అదిగే 11 ఏళ్ళ 80 సంవత్సరం అయినా ఆయాసము అది దుఃఖమే అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎంతకాలం బ్రతికినా కూడా
నువ్వేం చేయాలి? ఈ లోకము నుండి విడిచిపెట్టి వెళ్ళక తప్పదు కదా. ఈ లోకం నుండి విడిచిపెట్టి వెళ్ళక తప్పదు. కానీ ఈ పాపభరితమైన మానవుడు నశించిపోక కూడా తప్పదు, నరకం అనుభవింపక కూడా తప్పదు. ఎలా? మన ఇష్టానుసారంగా జీవించినప్పుడు మనుషుడు ఎక్కడికి వెళ్తాడు? నరకంలోనికే వెళ్తాడు. తన ఇష్టానుసారంగా జీవించినప్పుడు ఇది నాది, ఇది నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, నేను చెప్పిందే కరెక్ట్ అని అనుకున్న వాళ్ళు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? నరకంలోనికే వెళ్తారు. అందుకే ప్రభు మనకు స్వేచ్ఛనిచ్చాడు. ఎందుకోండి? పాప మార్గమా, మంచి మార్గమా, పరలోకమా, నరకమా, ఏది కావాలో ఎంచుకోండి అని ప్రభు ఆ స్వేచ్ఛ మనకే ఇచ్చేశాడు. ఆ స్వేచ్ఛ మనకే ఇచ్చాడు ప్రియులారా. కాబట్టి చూడండి, ఈ రోజుల్లో సేవకుల ద్వారా, టీవీల ద్వారా, మరి బహిరంగ సభల ద్వారా దేవుని వాక్యం విరివిగా ప్రకటించబడుతుంది. యేసు గురించి తెలియని వాళ్ళు ఎవరు కూడా లేకపోవచ్చు. వారు ఒక విశ్వసించినా విశ్వసించకపోయినా యేసు అన్న పేరు తెలియని వాళ్ళు ఎవరు కూడా లేకపోవచ్చు ప్రియులారా. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? అనుక్షణము తడుతున్నాడు మనల్ని. మన హృదయ ద్వారం వద్ద నిలబడి ఆయన ఏం చేస్తున్నాడు? ఉదయమనే ద్వారం వద్ద, ఈ తలుపు వద్ద నేను నిల్చుండి ఆయన తడుతున్నాడు అనుక్షణము. ఎవ్రీ సెకండ్ ఆయన తడుతూనే ఉన్నాడు మనల్ని. నువ్వు తీస్తావా లేదా అని ఆయన అనుక్షణము తడుతూనే ఉన్నాడు. మరి మనం ఎన్ని రోజులైనా మనం తలుపు తీసేవారిగా మనం ఉంటున్నామా? ఆయన తడుతున్నా కూడా మనం ఏం చేస్తున్నాం? తలుపు తీసేవారిగా ఉన్నామా? అసలు ఆయన స్వరం మనకి వినపడుతుందా? ఆయన స్వరం మనకి వినపడుతుందా? ఎంతమంది వినపడుతుందండి ఆ స్వరం? పాట కూడా ఉంది, నీ స్వరము వినిపించు ప్రభువా అని ఒక పాట ఒకటి ఉంది. నీ దాసుడాలకించున్, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. అదంటే దాసుడు, ఆయన యొక్క దాసుడు మాత్రమే ఆలకించేలాగా ఉన్నాడు. కానీ మిగిలిన వారు ఆయన యొక్క స్వరాన్ని వినిపించుకునే స్థితిలో లేకుండా పోవడానికి గల కారణం ఏంటి? ఈ లోక సంపదమైన ఇచ్చలు, ఈ లోక సంబంధమైన ఆశలు, ఆకర్షణలు, వీటి వలన. అంతేగాని దీనివలన దేవుణ్ణి పూర్తిగా వారు ఏం చేస్తున్నారు? మర్చిపోయే స్థితిలో ఉన్నారు. కాబట్టి మరి ఈ దౌర్భాగ్యపు ఓటమిని జీవితాంతం మరి అనుభవిస్తారా? ఈ ఓటమి చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నీకు నువ్వేమి చేయాలన్నా నీకు ఏమీ ఉండదు, ఏం మిగలదు దగ్గర నువ్వు చేయడానికి. నువ్వు బ్రతుకుండగానే నువ్వు మంచి పనులు చేయాలి, మంచిగా నువ్వు జీవించాలి, బ్రతికుండగానే జీవించాలి. నువ్వు బ్రతికుండగానే మంచిగా జీవించే వారిగా ఉండాలి. చనిపోయిన తర్వాత నువ్వేం చేస్తావు? చనిపోయిన తర్వాత నువ్వేం చేయగలవు? ఏమి చేయలేవు కదా. కాబట్టి మరి సాతాన్ని మనం గెలవలేకపోతున్నాం, అంతే కదా. సాతాన్ని మనం ఏం చేస్తున్నాం? గెలవలేకపోతున్నాం. రోజు రోజుకి బలహీనమైపోతున్నావా? మరి పాపపు ఊబిలో చిక్కి బయటికి రాలేకపోతున్నారు మీరు. నీకు సాధ్యం కావడం లేదు. మనం పాపపు ఊబిలో పడి చిక్కి బలహీనమైపోతున్నాం. అందులో నుండి మనం బయటికి రాలేకపోయే వారిగా ఉన్నారు. అందులో నుండి బయటికి రాలేకపోయిన స్థితిలో అనేక మంది జీవితాలు ఉన్నాయి ప్రియులారా. అనేక మంది జీవిస్తున్నారు ఆ విధంగా. చాలు, దేవుని సేవ అంతకన్నా గొప్పది ఏమి కూడా ఈ లోకంలో లేదు. కనుక నువ్వు చేయవలసింది ఏమిటంటే తలుపు వద్దనున్న ప్రభును ఆహ్వానించడమే. మనం చేయవలసింది ఏంటి? తలుపు వద్ద ఉన్న ప్రభువుని మనం ఏం చేయాలి? ఆహ్వానించాలి.
రమ్మని లోనికి ఆహ్వానించాలంటే ఏంటి అర్థం అంటే మనము దేవుని యందు మనం భయభక్తులు కలిగి మనము జీవించే వారిగా ఉండాలి. దేవునికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దేవుని క్రియలకు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే ఈ యొక్క మరి క్రియలకు మనము ఎక్కువ ప్రయారిటీ మనము ఇచ్చేవారిగా ఉండాలి. మరి ఇస్తున్నామా? ఇచ్చేవారిగా మనం ఉన్నామా? కాబట్టి వాయిదాలు వేయొద్దు. చాలామంది ఏం చేస్తారు, వాయిదాలు వేయొద్దు, రేపు చూసుకుందాంలే, ఇంకా చాలా టైం ఉంది కదా, రేపు చూసుకుందాం, రేపు అసలు రేపుకు రూపు ఎక్కడుందండి? అసలు రేపుకు రూపు అనేది ఎక్కడుంది? ఉందా? రేపు అనేది నువ్వు చూస్తావా? ఆ గ్యారంటీ ఉందా నీకు? రేపు అనేది నువ్వు చూస్తావా? నేను చూస్తామా? రేపు అన్నది మనం చూస్తామా? కనుక మరి రేపటి దాకా మనం ఉంటామో లేదో కూడా మనకి తెలియదు. కాబట్టి మనం ఆలస్యం చేయకుండా ఏం చేయాలి? మనం చేయాల్సిన పని ఏంటి? వెంటనే మనం దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానించేవారిగా ఉండాలి. మన హృదయంలోనికి మనము ఆహ్వానించేవారిగా ఉండాలి. ప్రియులారా, మన హృదయంలోనికి ఆహ్వానించేవారిగా ఉండాలి. మరి ఆహ్వానిస్తారా? ఈ ప్రభుని మీరు ఆహ్వానించేవారిగా ఉన్నారా? చూడండి, ఏమంటున్నాడు దేవుడు? తలుపు తెరిస్తే నీతో కలిసి భోజనం చేస్తాను అంటున్నాడు. అంటే ఆయన మనతో సహవాసం చేయడానికే కదా ఆదాము సృష్టించింది. ఎందుకండి? మనతో సహవాసం చేయడానికి కదా. మన ఆదాముకు సంబంధించిన వారమే కదా మన అందరం కూడా. మరి దేవునితో మనం సహవాసం చేసేవారిగా చేస్తున్నామా? ఆయన యొక్క కోరిక ఏంటి? ఆయనతో మనం సహవాసము చేయాలనేది ఆయన యొక్క కోరిక. ఆయన కోరిక మనం నెరవేరుస్తున్నామా? నెరవేర్చట్లా. అదేవిధంగా దేవునితో అనుబంధము వలన ఆయన సన్నిధి పొందగలము. దేవునితో అనుబంధము, చూడండి, మనుషులతో అనుబంధం పెట్టుకుంటే తెగిపోద్ది. అది ఎంతకాలం ఉంటుందో కూడా మనకి తెలియదు కదా. ఇలా ఎన్నో 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 ఫ్యామిలీస్ మనం చూస్తున్నాం. కానీ దేవునితో అనుబంధం పెట్టుకున్నట్లయితే ఆయన సన్నిధి మనము పొందగలము, దేవుని ప్రసన్నతను అనుభవించగలము. ఉగ్రత దినమున తీర్పు ఉండదు. నీకు ఉగ్రత దినమందు తీర్పు అనేది ఉండదు. నీకు నరకం అనేది ఉండదు. సంఘం ఎత్తబడుతుంది. అనగా హృదయం తెరిచి ఆహ్వానించిన వారిని మధ్యాకాశానికి ప్రభు తీసుకుని వెళ్తాడండి. ఎవరైతే హృదయం తెరిచి దేవుణ్ణి ఆహ్వానిస్తారో, ప్రభువుని ఆహ్వానిస్తారో వారిని దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడంట? మధ్యాకాశానికి తీసుకెళ్తాడంట. ఆయన రాకడలో మధ్యాకాశానికి తీసుకెళ్తాడంట. కనుక ఎల్లప్పుడూ ఆయనతో సన్నిహిత బాంధవ్యాలు కలిగి కలకాలం ప్రభుతో కలిసి మనము జీవిస్తాం. అదే నేను వాగ్దానం కూడా చూద్దాము. ప్రకటన 3:27 చూస్తున్నట్టయితే, నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చోడనిచ్చేదను. నేను జయించా. ఆయన వచ్చాడు ఈ లోకానికి మనుష్య కుమారునిగా. ఆయన అనేక శ్రమలు అనుభవించాడు. మన కొరకు సిలువపై ప్రాణమే పెట్టాడు. ఆయన రక్తాన్నంతా కార్చాడు ఆయన. మరి ఎవరి కోసం? మన కోసం కదా. నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము, ఆయన జయించడం వల్ల తండ్రితో కూడా సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిస్తా. మీరు ఆ విధంగా జయించండి. మీకు ఈ లోకంలో అవుతున్నవన్నీ శ్రమలు కానీ ఏవైనా కానీ అవన్నీ జయించినట్లయితే ఏం చేస్తా అంటున్నాడు? మిమ్మల్ని కూడా జయించువాని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను అంటున్నాడు.
నా సింహాసనంలో నేను కూర్చోనిస్తాను అంటున్నాడు. ఇది గొప్ప అద్భుతమైన ఆశీర్వాదం అండి. ఇది గొప్ప అద్భుతమైన ఆశీర్వాదం. ఏ ఇతర సంఘానికి దేవుడు ఇవ్వలేదు ఇలాంటి ఆశీర్వాదం. ఏ ఇతర సంఘానికి దేవుడు ఇవ్వలా. కాబట్టి రాజాదిరాజు అని యేసు పక్కన కూర్చొని రాజ్య పరిపాలన భాగ్యం. కాబట్టి నామకార్థులైన వారికి పరిపాలన అధికారమా? ఎంతటి ఆధిక్యత, ఎంతటి ఉన్నత స్థితి చెప్పండి. జయించువారు 1000 ఏండ్ల పాలనలో నాతో కలిసి వెళ్తారని వాగ్దానం ఇచ్చాడు. జయించువారట 1000 ఏండ్ల పాలనలో, ఆయన యొక్క 1000 ఏండ్ల పాలనలో ఆయనతో కలిసి వెళ్తారంట. ఆయనతో కలిసి వెళ్తారంట పిల్లరా. కాబట్టి పాప బ్రతుకు వదిలేయండి. పాప బ్రతుకు మనము వదిలివేసే వారిగా ఉండాలి. నామకార్థ జీవితానికి స్వచ్ఛ చెప్పండి. ఈ నామకార్థ వేషధారి జీవితం ఎంతకాలం? ఈ జీవితానికి మనము స్వచ్ఛ చెప్పండి. కనుక ఈ కన్నీటికి, కష్టాలకు, సమస్యలకు, రుగ్మతులకు, మన జీవిత పతనానికి అసలు మూల కారణం ఏంటంటే నులివెత్తని మన నామకార్థపు ఆచారం అని గుర్తించండి. దేవుడేమన్నాడు? ఉంటే చల్లగా అన్న ఉండు, వెత్తగా అన్న ఉండు, నులివెత్తని స్థితిలో నువ్వు ఉండవద్దు అన్నాడు. నులివెత్తని స్థితిలో ఉండి నా నోటి నుండి నిన్ను ఉమ్మి వేస్తాను అంటున్నాడు. ఆ నులివెత్తని స్థితిలో మనం ఉండేవారిగా మనం ఉండొద్దు. కాబట్టి ఇప్పుడైనా మేల్కోవాలి మనము. ప్రభు తోడుగా చెప్తున్నాడు, ఊసి వేస్తానని, ఉమ్మి వేస్తానని సూటిగా చెప్తున్నాడు. మనతో సూటిగా మాట్లాడుతున్నాడు పిల్లరా. చాలామంది మేము గుడికి వస్తున్నాంలే, మేము ప్రార్థన చేస్తున్నాంలే, పాటలు పాడుతున్నాంలే, ప్రతి వారం గుడికి వెళ్తున్నాంలే అనకుండా అందరికన్నా ముందు వెళ్ళి కూర్చుంటున్నాంలే అనుకుంటారేమో చాలామంది. అయితే కానుకలు కూడా ఇస్తున్నాంలే, మేము క్రైస్తవం కదా అని చాలామంది భ్రమపడుతూ ఉంటారండి. భ్రమ అది, అంతే. అది భ్రమ మాత్రమే. మరి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళ జీవితము మామూలే. కాబట్టి యెషయా 1వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, నా సన్నిధిని కనపడవలని మీరు వచ్చున్నారే, ఇది చెప్పి ముగిస్తా. నా సన్నిధిని కనపడవలని మీరు వచ్చుతున్నారే, అంతే కదా. ఆయన సన్నిధిని కనపడవలని మనం వెళ్తున్నాం. ఆ ప్రభు మమ్మల్ని చూస్తాడులే అని మనం వెళ్తున్నాం. ఎవరో చూస్తారని వెళ్తున్నాం. చాలామంది అలాగే వెళ్తారు. ఎవరో మమ్మల్ని చూడాలి చర్చికి వెళ్తే అని వెళ్తారు. వెళ్తే ప్రయోజనం ఏముంది? నా సన్నిధిని కనపడడం వల్ల మీరు వచ్చున్నారే, నా ఆవరణంలో తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? అసలు నా ఆవరణం తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? మీ జీవితము మీ నామకార్థపు జీవితము వదిలిపెట్టకుండా నా యొక్క ఆవరణము తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు అని ప్రశ్న చూసారా? ఈ నా మాటలు కాదండి. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? నీ నైవేద్యము వ్యర్థం, నైవేద్యము వ్యర్థం, అది నాకు అసహ్యము, పుట్టించు ధూపార్పణం, దానికి తేకండి. యెషయా 1:10 చూడండి. రండి మన వివాదం తీర్చుకుందాం, రండి మన వివాదము తీర్చుకుందాం, మన వివాదము తీర్చుకుందాం. మరి మధ్యవర్తిగా ఆమెనని చెప్పి మనుషులందరి పాపముల నిమిత్తమై ప్రాణం పెట్టిన ప్రభు తండ్రి మాటను ఆవేదనను తీర్చి నెరవేర్చిన ప్రభు అయిన క్రీస్తు పిలుస్తున్నాడు. తండ్రి మాటను నెరవేర్చిన క్రీస్తు పిలుస్తున్నాడు మనల్ని. మరి పాపములు వదిలి ప్రభు చెంతకు రావాలి. అది ఆయన యొక్క కోరిక. మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు అని ఎందుకంటున్నాడంటే, మీ పాపములన్నీ మీలో పెట్టుకొని దేవుని సన్నిధికి వెళ్ళి ఎన్ని చేయటం వలన ఉపయోగం ఏముంది? అందుకే మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు అంటున్నాడు. కాబట్టి పాపములు వదిలి ప్రభు చెంతకు రండి. ప్రభుతో కలిసి మీరేం చేయాలి? రాజ్యం వేయాలండి. ప్రభుతో కలిసి మీరు రాజ్యం వేయాలండి. అది గొప్పతనమా, లేకపోతే ఈ యొక్క ఏ నిమిషం ఏమైపోతామో తెలియని ఈ జీవితం గొప్పతనమా? ఒకసారి ఆలోచించండి. దానికి ఆన్సర్ చెప్పండి. అసలు
ఒక్కసారి ఈ జీవితము గొప్పతనమా? ఈ జీవితం ఇష్టమా? లేకపోతే 1000 ఏండ్లు దేవునితో కలిసి రాజ్యం వెళ్ళడం అది గొప్పతనమా? ఆయన పక్కన కూర్చుని 1000 ఏండ్లు మనం రాజ్యం వెళ్ళడం అంటే అది ముఖ్యమైనదా మనకి? లేకపోతే ఈ యొక్క ఏది ఏ టైం ఏమైపోతామో, ఏ నిమిషం ఏమైపోతామో తెలియని ఈ జీవితం గొప్పదనమా? ఈ జీవితం కోసం మనం ఎంతో ఆరాట పడిపోతూ ఉంటామే. కనుక ప్రియులారా, మరి మీ పాపములను వదిలిపెట్టేసి దేవుని చెంతకు రండి. దేవుని విషయాల్లో ముందుకు రండి. దేవుని విషయాలన్నిటిలో ముందుకు వచ్చేవారిగా ఉండండి. మీకు చేతనైతే అనేక మందికి ఏదో విధంగా మీరేం చేయాలి? దేవుని యొక్క సువార్తను ప్రకటించే వారిగా ఉండండి. అదండి ప్రభు యొక్క కోరిక. అది ప్రభు యొక్క కోరిక. అంతేగాని నామకార్థ జీవితం మీరు జీవించవద్దు అంటున్నాడు. కనుక ఈ విధంగా నేను తలుపు వద్ద నిల్చుండి నేను తట్టుచున్నాను, కారింగింటి తలుపు తీయటం లేదు. తలుపు తీస్తే నేను మీ వద్దకు పోతే నేను భోజనం చేస్తాను, మీతో సహవాసం చేస్తాను మీతో అంటున్నాడు. కానీ మనం తలుపు తీయటం లేదు, మనం తలుపు తీయటం లేదండి. మరి ఎప్పుడు తీస్తామో మరి కదా. తలుపు తీసేవారిగా ఉందాం. ఈ విధంగా జీవించుటకు మన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. నేను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఇందులోకి నేను ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందము తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి మరి ఎంతమంది అయితే వాక్యం విని ఉన్నారో తండ్రి ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ మార్పును కలుగజేయండి ప్రభా. వాళ్ళ మార్పును కలుగజేయండి నాయన ప్రభా. నామకార్థ జీవితాన్ని వారి నుండి తొలగించండి, పాప జీవితాన్ని వారి నుండి తొలగించిన ఆయన నీ బిడ్డలుగా వారు జీవించడానికి నీ కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసే నా మృతమారు వినమ్ముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రైన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం నిన్ను ప్రతి ఒక్కరికి తోడ నిలిచి ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.